సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 6:10 అవుతుంది, 6:20 అవుతుంది. నేను ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రికి అయితే వెళ్తాను. సో రాజమండ్రి ఎందుకంటే మనకి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది కదా, పుష్కర్ ఘాట్ అనేసి. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని అట్లనే యానంకి వెళ్తాను. యానంలో ఇంకా బీచ్ అన్నీ చూసుకొని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఐ మీన్ ఏదో టవర్ లాగా ఒకటి ఉంది, అది ప్లస్ మన భరతమాత స్టాచ్యూ ఒకటి ఉంది. అవన్నీ చూసుకొని నెక్స్ట్ అట్లే కాకినాడలో స్టే. సో ఇది కొంచెం పెద్దది ఉంటుంది వీడియో. సో నేను దీన్ని స్ప్లిట్ చేసి 2 పార్ట్స్గా పెడతాను. వీలైతే 3 పార్ట్స్గా కూడా పెడతాను, ఎందుకంటే చాలా లెంత్గా ఉంటుంది. బైక్ అంతా కూడా నీట్గా ప్యాక్ చేసేసినాను, నువ్వు చూసుకోవచ్చుడా. సో చలో స్టార్ట్ అయిపోదాం. రాజమండ్రికి అయితే వెళ్తాను. ప్రజెంట్ మ్యాప్స్ అయితే పెట్టుకునేసిన. ఇప్పుడు ఏమంటే ప్లాన్స్ ఏమంటే రాజమండ్రి ఘాట్కి వెళ్ళేసి పుష్కర ఘాట్, రాజమండ్రి ఘాట్ అంటానా, పుష్కర ఘాటు. అక్కడికి ఎందుకంటే మనకు మ్యాక్సిమమ్ చాలా సినిమాలు చూసిన నేను అక్కడ, అది తీసింది. సో వెళ్దాము. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 2 hours 3 hours డ్రైవ్ అంతే, ఎక్కువ కూడా లేదు, 2 hours వెళ్ళిపోయినామంటే పుష్కర ఘాట్ చూసుకొని యానంకి వెళ్ళిపోదాం. యానంకి వెళ్ళేసి యానం చూసుకొని కాకినాడ, ఆడికి మన ఐ మీన్ మెయిన్ ప్లేసెస్ కవర్ అవుతాయి. ఒక 2 ప్లేసెస్ మెయిన్ ప్లేసెస్ కవర్ అవుతాయి. నా వాయిస్ కూడా కొంచెం మారిపోయింది. ఇక్కడ నిన్న నైట్ ఘోరమైన వర్షం పడింది. మేము జస్ట్ ఊరికి ఇట్లా వెళ్ళినాము, ఐ మీన్ ఊరికి అట్లా ఫోటోషూట్కి అట్లా. ఇక్కడ లొకేషన్స్ కూడా భలే ఉన్నాయి, హిల్ స్టేషన్స్ అన్నీ. ఇప్పుడు మనం వచ్చినాం చూసినారా, విజయవాడ, చిత్తూరు నుంచి విజయవాడకి హైవే, సేమ్ అదే హైవే రాజమండ్రి వరకు ఉంటుంది. ఈ మ్యాప్స్ నేను వేసినాను చూసినారా. ఇప్పుడు ఈ మ్యాప్స్ వచ్చేసి నేను గూగుల్లో నుంచి వేసింది, ఐ మీన్ క్రోమ్లో ఓపెన్ చేసి పుష్కర ఘాట్ డైరెక్టే వేసిన మ్యాప్స్. మనకి మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి చూసినాం, దాంతో చూపిలేదు, దాంతో వేరే రూట్ చూపిస్తుంది. నేను వేసింది వచ్చి డైరెక్ట్ పుష్కర ఘాటు. సో ఇది మనకేమంటే ఒక్కొక్కసారి మ్యాప్స్ చూపిదు పుష్కర ఘాట్కి, వేరే రూట్ చూపిస్తుంది. మీకు డైరెక్ట్ పుష్కర ఘాట్ కావాలంటే గూగుల్లో టైప్ చేయండి లొకేషన్, పుష్కర ఘాట్ రాజమండ్రి అని నొక్కండి. సో గెట్ డైరెక్షన్స్ ఉంటాయి కదా మన గూగుల్లో, ఆ గూగుల్లో నొక్కేసిన అంటే డైరెక్ట్గా మీకు మ్యాప్స్లో ఓపెన్ అవుతుంది. అదే లొకేషన్ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోవడమే, అంతే, ఇంకేం లే. ఇక్కడే మనకు పక్కనే కేఎల్ యూనివర్సిటీ కూడా ఉంది, చాలా దగ్గర ఇక్కడ నుంచి విజయవాడలో. నేను యాక్చువల్గా కొంచెం బిన్నేనే బయలుదేరదాం అనుకున్నా. ఐ మీన్ ఈరోజు అంత ఇది లేదు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్నా బాగానే. 2కి లేచిన, ఇంకా 2కి ఎందుకు లేని స్టార్ట్ అయ్యేది. 2కి స్టార్ట్ అయినానంటే కూడా అంత ఐ మీన్ అంతసేపు పట్టదు నాకు. 2కి స్టార్ట్ అయితే కూడా నేను అంతసేపు ఇంకా బిన్నేనే అయిపోతుంది, అందుకే కొంచెం లేట్గా లేచి స్టార్ట్ అయినా. మనకు రాజమండ్రి యానం మెయిన్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసేది. ఇంకా మనకు కాకినాడ వెళ్ళేసి అంతే రూమ్కి వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. ఇదే హైవే అనుకుంటా నేను వచ్చింది. ఎస్, ఇదే హైవే. నేను చెప్తున్నాను కదా, సేమ్ హైవే. ఈ హైవేలోనే మనం రిటర్న్ వెళ్ళాలి, రిటర్న్ రావాలన్నా కూడా ఇదే హైవేలో మనకి. చూస్తా ఉన్నాండి మీరు. మేమేం చేస్తామంటే ఈ రైడ్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, ఐ మీన్ ఇప్పుడు కేరళకి దీనికి ఎంత గ్యాప్ తీసుకున్నాం అంత గ్యాప్ తీసుకోకుండా ఒక 2 వీక్స్కి మళ్ళీ ఇంకో రైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఐ మీన్ అంత పెద్దది కాదు, ఇప్పుడు నేను మిస్ చేస్తాను చూసినారా, ఆ ప్లేసెస్ అన్నీ ఒక 3 days అట్లా కవర్ చేస్తాం. అప్పుడు పూర్ణ కూడా వస్తాడు, పూర్ణ నేను ఇద్దరం కలిసి కవర్ చేస్తాం. ఇంకొంచెం దూరం వెళ్ళినామంటే మనము హైవేకి డైవర్షన్ తీసుకుని వచ్చినామంటే సరిపోతుంది. నేను మ్యాక్సిమమ్ ప్రతి ప్లేసెస్కి మార్నింగే బయలుదేరేస్తాను, ఎందుకంటే ఈడ ఎండలు ఎక్కువ ఘోరం కొడుతున్నాయి. ఎండలు ఎంత బిన్నే ఎక్స్ప్లోర్ చేసినామంటే కూడా మధ్యాహ్నం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని కూడా ఈవినింగ్ మనకి ఎంత టైం ఉంటే అంత ఖాళీ టైంలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లేసెస్ని. అది మనకి ఎండలో ఇది గోప్రో రికార్డ్ అవుతుందో లేదో హ్యాండ్ ఇస్తుందా, మళ్ళీ రికార్డ్ అవుతుందిలేండి. నాకు ఇది లూజ్ అయిపోయింది, ఇది ఉంటుంది కదా క్లచ్ది, అది పట్టుకునేది, అది లూజ్ అయిపోయింది. ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఎండలో ఎందుకు అనేసి ఆలోచిస్తున్నాను నేను. ఇక్కడ కలిసిపోతాను మనం హైవేలోకి.
రాజమండ్రి స్ట్రైట్, కోల్కతా స్ట్రైట్, భువనేశ్వర్ స్ట్రైట్. మనం అట్లనే రాజమండ్రిలో ఐ లవ్ అమరావతి. ఓహో, అబ్బా విజయవాడ సిటీ చూడండి, సూపర్ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ ఆడుంది. అదే రైల్వే బ్రిడ్జ్ సూపర్ ఉంటుంది. మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఓం సింబల్, మీకు తెలిసి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదే అమ్మవారి టెంపుల్ కూడా. నైన్త్ టోల్. ఎందుకు డైట్లో సత్తా చేసానో నాకు అర్థం కాదా. నేను ఇప్పుడు ఆ దేవుడిని కోరుకునేది ఒకటి, వాన పడకుండా ఉంటే చాలు. లైట్గా ఆడ ఇంతకుముందు కొంచెం చినుకులు రాలినాయి, లైట్గా ఆడ. అదే ఈ గోప్రో, దరిద్రమైన గోప్రో ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా టైం ల్యాబ్స్ మోడ్కి, దానంటే అదే టైం ల్యాబ్స్ మోడ్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఫోటో మోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదొక 10 నిమిషాలు టైం బొక్క నాకు. నిన్న కూడా అంతే, కొంచెంసేపు ఏమైందంటే ఆటోమేటిక్గా ఫోటో దీంట్లోకి వెళ్ళిపోయింది. నేను రికార్డ్ చేసేదాన్ని ఫోటోలు పడుతుంది. ఏం పిచ్చి గోప్రో ఇది, నాకేం అర్థం కాల. ఇది వచ్చేసి 8th 9th. నేను ఇంకా మనల్ని పడతారేమో పోలీసులు అనుకున్నా. పోలీసులు అయితే మనకి ఇంకా ఎక్కడ ఏం పట్ల. నేను ప్రతిసారి ఇంకా రికార్డ్ చేసినప్పుడు అంతా చూసుకోవాలి, సూపర్ వ్యూ ఉందా, ఐ మీన్ వీడియో రికార్డ్ అవుతుందా, లేదంటే టైం ల్యాప్సా, లేదంటే ఫోటోనా అని. కర్మ, ఎందుకు తయారు చేస్తారో తెలియదు గోప్రోలు. సీనరీ మాత్రం అటుపక్క ఇటుపక్క అసలు వేరే లెవెల్, అసలు సూపర్ ఉంది మొత్తము. నైట్ ఇక్కడ ఫుల్ వర్షం పడినట్టుంది, భయంకరంగా పడినట్టుంది. చూడండి ఇంకా మబ్బులు ఉన్నాయి. అదే భయపడతాను నేను, ఎక్కడ పడుతుందో వాన అనేసి. వాన పడిందంటే ఫస్ట్ గోప్రో ఎత్తి లోపల పెట్టేస్తా, నేను ఎక్కడైనా సైడ్లో ఆగేస్తాను అంతే. వాన పడిందంటే ఇంకేం చేయండి. మున్నార్లో చేసినట్టు సాహసాలన్నీ చేయదలుచుకోవాలి ఈ రైడ్లో. సూపర్ ఉంది హైవే మాత్రం, అది చూడండి. అబ్బా ఇటుపక్క చూడండి. ఓహో కేక. ఏలూరు స్ట్రైట్ మనకి రాజమండ్రి దగ్గరే అనుకుంటా. ఏలూరు కూడా, ఏలూరు క్రాస్ అయ్యేసే వెళ్ళాలి మ్యాక్సిమం రాజమండ్రికి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు. ఏలూరు ఇంకా 10 కిలోమీటర్లన్నా, అంటే 100 కిలోమీటర్స్. ఏలూరు నుంచి రాజమండ్రికి 100 కిలోమీటర్స్. నాకు ఒక డౌట్, అది మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రాజమహేంద్రవరము వేరే ప్లేసా, లేదంటే రాజమండ్రి వేరే ప్లేసా, లేదంటే రెండు ఒకటేనా? నాకు అది కమెంట్ చేయండి. ఎందుకంటే మ్యాప్స్లో అంతా రాజమండ్రి అని ఉంది, ఈడ మాత్రం రాజమహేంద్రవరం అని చూపిస్తుంది. అది నాకు తెలీదు, మీరే ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు, ఎవరికైనా తెలిసి ఉంటే. చూడండి అది కదా వ్యూ అంటే. అబ్బా గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, మొత్తం గ్రీనే. బాబా ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది సూపర్ ఉంటుంది. ఇట్లా ముందర కూడా చూసుకోవాలి మళ్ళీ. అబ్బా అరే చినుకులు మెల్లిగా స్టార్ట్ అవుతాను. చూడండి మబ్బులు చూడండి, మొత్తం బ్లాక్ మబ్బులే. అదే భయపడతానా నేను, ఎక్కడ ఏమనేసి. ఇది చూడండి ఏమన్నా గ్రీన్ అయ్యి నేను చూడండి ఇట్లా. ఓహో బా, ఆ ఇల్లు అక్కడ ఉన్నారు చూసిన వాళ్ళకైతే అసలు పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉన్నాయి, మొత్తము మధ్యలో ఇల్లులు ఉన్నాయి. సూపర్ ఉంది లొకేషన్స్ మాత్రము, కేక్ అసలు. నేను ఇక్కడ పెట్రోల్ పట్టుకొని వేస్తా, పనిలో పని ఎక్కువ పట్టిన, ఒక 500 పడతా అంతే. యానంలో పోయి ఫుల్ చేసుకోవచ్చు పెట్రోల్.
సో గాయ్స్ అస్సలు మన ప్లానే వర్కౌట్ కాల, వాన స్టార్ట్ అయిపోయింది. చూడండి లొకేషన్. ఇంకా మీకు చూపిస్తా ఒకసారి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏం కథ అనేసి. ఇది చూడండి, ఇంకా జస్ట్ మనకి 11 కిలోమీటర్స్ ఉంది అంతే. వాన కూడా ఎక్కువ మొత్తం పడతానే ఉంది వాన. నేను ఏం చేయలేకపోతున్నా. కెమెరా దాదాపు ఒక 60 కిలోమీటర్స్ కెమెరా ఆనే చేయలేదు నేను. ఇప్పుడు ఫిక్స్ చేసిన, చూడండి ఇప్పుడు ఫిక్స్ చేసిన, అది బ్లూటెక్ వేసిన. ఇంకా దగ్గరకు వచ్చేసినా కదా లొకేషన్ దగ్గరకు అనేసి ఫిక్స్ చేసిన. మొత్తం తడిచిపోయినా. వాన అయితే అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఆగలా. బట్ అంతే, ఇంకా దగ్గరకు వచ్చేసినాం కాబట్టి ఇంకేదో ఒకటి ట్రై చేయాలి. సో అది ఇంకా సో ఎంత బిన్నే రాజమండ్రి లీవ్ అయిపోవాలి మనము ఎక్స్ప్లోర్ చేసి. వాన అయితే అస్సలు నిలిలా. ఇంకా 2-3 మనకి రివర్ క్రాసింగ్లు కూడా అయినాయి. బట్ స్టాప్ అవ్వలే వాన. లొకేషన్స్ మాత్రము సూపర్గా ఉన్నాయి. ఒకసారి లెన్స్ క్లీన్ చేసుకొని వస్తాం. లొకేషన్స్ మాత్రం ఆడాడ భలే ఉన్నాయి. చూడండి మొత్తం ఇట్లే ఉంది. హైవే మొత్తం ఈడ ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది. ఈ వాన ఒకటి పడతానే ఉంది. మనకేం లేదు, పుష్కర ఘాట్ చూసుకునేసి సర్రని వెళ్ళిపోవాల. వాన ఎంత అంత బిన్నే రాజమండ్రి దాటేయాల, అప్పుడు మనకు కొంచెం సేఫ్. అబ్బా గోదావరి అబ్బా ఎంత పెద్దది చూడండి అసలు మన గోదావరి రివరు. అబ్బా అందుకు నేను క్యామ్ ఆన్ చేసింది. ఈ వ్యూ మిస్ అయిపోయింట క్యామ్ కానీ ఆఫ్ చేసింటే. సూపర్ ఉంది గోదావరి. అసలు ఎంత పొడుగు చూడండి, ఎంత లాంగ్ ఉంది చూడండి. బా హైలైట్ అసలు గోదావరి రివర్ మాత్రం. బా ఇటు పక్క వచ్చేసినాం రాజమండ్రికి. వచ్చేసినాం డైరెక్ట్గా. ఇంకా నేను రాజమండ్రి అంటే రాజమండ్రి కొంచెం ఇటుపక్కే పుష్కర ఘాట్ ఉంటుంది. ఐ మీన్ లాస్ట్లో, లోపల ఉండదు, అది ఎడ్జ్లో ఉంటుంది. గోదావరి బ్రౌన్ కలర్ అయిపోయింది నీళ్ళు ఈ వర్షం వల్ల. సూపర్ ఉంది చూడండి. ఫైనలీ మనం గోదావరి రివర్ని కూడా చూసేసినాము. గోదావరి ఈ వాన కానీ లేకపోయింటే ఎంత బిన్నే వచ్చేసిండొచ్చు తెలుసా మనము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 4.8 కిలోమీటర్స్ టు 12 మినిట్స్. అంటే అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఎట్లుంటుందో. అది కథ, ట్రాఫిక్ దానివల్ల ఎంతసేపు చూపిస్తుంది. తిరుమల ఏదో కాలేజ్ అంట, జూనియర్ స్కూల్ కాలేజ్ అంట. ఆ బస్సులో ఎక్కువ కనిపిస్తాను నేను అప్పుడే నుంచి. మనకి మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చిన తెలుగు వాళ్ళే కదా, మన తెలుగు వాళ్ళు ఆడుంటే ఆడ భయం ఉండదు. ఎవరినో ఒకరిని అడిగేసి కూడా వెళ్ళిపోవచ్చు. పుష్కర ఘాట్ వచ్చేసి గోదావరి పక్కలో ఉంటుంది. మనకేమంటే లగేజ్ ఎక్కడ పెట్టాలనేసి అదొక్కటే కొంచెం ప్రాబ్లము. ఏం 15 మినిట్సే కదా, లగేజ్ ఎందుకు అట్లే బండిలో వదిలేసి వెళ్ళిపోదామా అని ఉంది. అది ఈ రోడ్లు అన్నీ చూసి మ్యాప్స్ మనకి ఎంతసేపు బండ్లు ఏడ పెట్టాలి ఫస్ట్ వాళ్ళని అడుగుదాం. గోదావరి వరదలు దిగరాదు. చూద్దాం. గాయ్స్ మనకైతే సాడ్ న్యూస్, అస్సలు అలవలేదంట. ఒక్క ఫోటో తీసుకున్నామంటే కూడా మనకు
లేదంట, అస్సలు ఛాన్స్ కూడా లేదంట. గోదావరి ఫ్లో ఎక్కువ అవుతుంది అనేసి. సో మనకి అటు చూడండి ఐ లవ్ రాజమహేంద్రవరం. నెక్స్ట్ శివుని టెంపుల్. ఈయనే మనం అస్సలు పంపించలేదు, ఇంకా డిసప్పాయింట్మెంట్. ఐ లవ్ రాజమహేంద్రవరం. ఇక్కడ చూడండి ఐ లవ్ రాజమహేంద్రవరం అనేసి. మ్యాప్స్ అయితే నేరే పిలుచుకొని వచ్చేసింది, బట్ క్లోజు. అది ఇక్కడ అక్కడ కనిపిస్తాను కదా, ఆయన రాజు, పరిపాలించిన రాజు. ఇక్కడ ఇదిగో ఉండే. నేను అసలు తెలియకుండా రికార్డ్ చేద్దామన్నా కూడా సెల్ బయటకు ఎత్తిన, పెట్టే లోపల పెట్టే నువ్వేం ఎత్తకూడదు బయట అన్నారు. చూడండి ఒక్క సెకండ్ వదలలే అట్లా. ఇంకా కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళిపోయేసి, రాజమండ్రి అవుట్స్కట్స్కి. మనకి ఏమంటే ఇంకా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఇంక మనం ఏం చేయలేము, అంత మన చేతుల్లో లేదు. అన్నీ మన చేతుల్లో ఉంటే ఇంకేముంది చెప్పండి. సో వాళ్ళు కూడా మన మంచిగా చెప్తున్నారు, అర్థం చేసుకోవాలా. అది చూడండి వ్యూ. సో అక్కడ మీకు ఒక్కసారి ఇక్కడ బండి సైడ్కి ఆపేసి చూపిస్తా. ఆ వ్యూ కోసం మనల్ని వద్దనింది. చూడండి ఫ్లో అయితే హెవీ అవుతుంది. వాళ్ళది కూడా తప్పు చెప్పకూడదు, చాలా ఫ్లో అవుతుంది ఆడ. బా మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తూ ఉంటుందేమో కానీ, హారతి వచ్చేసి నేను వెళ్ళినా అడిగిన హారతి ఎక్కడ ఇస్తారంటే కిందనే. సో ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది, ఊరికి అట్లా మీకు చూపిస్తా ఎట్లుంది ఏమనేసి. ఒక్క సెకండ్ బండి ఆడబెట్టేస్తా సైడ్లో, మళ్ళీ ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ వచ్చి కుమ్మబోతారు. ఇది అబ్బా ఇదే చెప్పింది ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు అనేసి. సో అదే స్టెప్స్ ఆడ చూడండి, ట్రైన్ కూడా పోతుంది. అక్కడ ఉంటే మంచి సీన్స్ అవన్నీ వచ్చి ఉంటాయి. కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆడ బ్రిడ్జ్ ఉంది, ఆడ కూడా బ్రిడ్జ్ ఉంది. ఫ్లో మాత్రం లిటరల్లీ చాలా అవుతుంది, అందుకే ఆయన కూడా వద్దనేసింది.